ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే సర్పదోషం. చాలామంది నాకు సర్పదోషం ఉంది, లేకపోతే కుజుదోషం ఉంది, అందుకే ఏది కలిసి రావట్లేదు, లేకపోతే లైఫ్లో ఏది ఇంప్రూవ్మెంట్ లేదు, ఈ కుజుదోషం సర్పదోషం వల్లనే నాకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయని చెప్పి అనుకుంటుంటారు. అసలు ఈ కుజ రాహువుల కలయికనే సర్పదోషం కింద చెప్తుంటారు. బేసిక్గా కుజ రాహువుల కలయిక వల్ల మోర్ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు, కుటుంబ వ్యయం కావచ్చు, ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ వస్తూ ఉంటాయని చెప్తుంటారు. ఎందుకంటే ఈ యొక్క కుజుడు ఈ యొక్క సర్జరీస్కి, యాక్సిడెంట్స్కి వీటికి కారకుడు కాబట్టి. తర్వాత ఈ యొక్క రాహు అంటే సర్పాన్ని కట్ చేస్తే తల భాగాన్ని రాహుగా, కింద భాగాన్ని ఈ యొక్క రాక్షసుని కట్ చేసినప్పుడు కేతుగా అభివర్ణించారు. సో ఈ యొక్క రాహుని ఎప్పుడైతే కుజుడు కంజైన్ చేస్తాడో అంటే కలుస్తాడో అంటే జన్మజాతకంలో ముఖ్యంగా ఈ యొక్క సర్పదోషం కింద చెప్తుంటారు. అయితే ఇది అన్ని సార్లు నెగిటివ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని క్రియేట్ చేయదన్నమాట. ఈ కాంబినేషన్ నుండి మీకు కుజుడు కానీ రాహు కానీ అంతర్దశలో వచ్చినప్పుడు దానిలో ఏదో ఒక ప్లానెట్ మీ చార్ట్లో నెగిటివ్గా ఉన్నప్పుడు దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. చంద్రుడు బలంగా ఉన్నట్లయితే దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ తక్కువగా ఉంటుంటుంది. అసలు ఇది ఏ స్థానాల్లో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఎగ్జాంపుల్కి నేను మేషలగ్నమే తీసుకుంటున్నాను. బేసిక్గా ఇప్పుడు ఈ కాంబినేషను ఉన్నవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువగా టెస్టింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్క్ అసైన్ చేస్తాను. నువ్వు వెళ్ళి ఒక 10,000 ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రా తీసుకురా అని చెప్పి ఒక ఎంప్లాయీకి అసైన్ చేశాను. ఎగ్జాంపుల్ చేసిన వాడిని చేసినట్టు ఉండకుండా వాడు బ్యాంక్ వెళ్ళాడా లేదా, లేదా బ్యాంక్ వెళ్ళకుండా ఇంకో దగ్గరికి వెళ్ళాడా, తర్వాత నెక్స్ట్ వాడి వెనకాలే వెళ్ళి ఫాలో అయ్యి విత్డ్రా చేశాడా లేదా, ఈ విధంగా వెరిఫికేషన్ చేస్తూ ఉంటారు. అది నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ వెళ్ళే చేయనవసరం లేదు, లేకపోతే ఒక చిన్న టాక్టికో ఏదో ఫోన్లోనే ప్లే చేసో చేయొచ్చు అనమాట. ఇది ప్రాక్టికల్. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ది టెస్టర్స్ అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న టెస్టింగ్ పీపుల్ అందరికీ కూడా ఈ యొక్క కుజరాహుల కాంబినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి విపరీతమైన టెస్టింగ్ నేచర్ అనమాట. ఇది కరెక్టేనా కాదా అంటే పట్టుకొని చూడడం, తర్కించే విధానం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కుజరాహుల కాంబినేషన్స్ వల్ల జరిగే విషయాలు. అయితే ఈ యొక్క రాహు అనేది మాయ అన్నమాట. ఈ యొక్క కుజుడితో రాహు కలిసినప్పుడు మాయ వల్ల మనకి లాభం, మాయ వల్ల మనకి నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఏ స్థానంలో ఉంటే ఫేవరబుల్గా ఉంటుంది, ఏ లగ్నానికైనా కూడా ఏ స్థానంలో ఉంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. సో ఏం జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కటి స్థానాలను పట్టుకొని చెప్తూ వెళ్తూ ఉంటాను. డిపెండ్స్ ఆన్ ద లగ్న. ఫేవరబుల్ అయితే అది పాజిటివ్ రిజల్ట్స్, లేకపోతే నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. ఈ యొక్క రాహు శనిపాలిత ఈ యొక్క గ్రహం కాబట్టి ఆ యొక్క లగ్నాలకి కొంచెం అనుకూలంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది, మిగిలిన లగ్నాలకి కొంచెం టఫ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సేమ్ కాంబినేషన్. అయితే ఈ యొక్క స్థానాన్ని బట్టి అంటే పొజిషన్, ఆ యొక్క కుజరాహులు ఉన్న పొజిషన్ని బట్టి రిజల్ట్స్ని చెప్దాం. ముఖ్యంగా చంద్రుడు పూర్ణచంద్రుడై బలంగా ఉన్నట్లయితే ఇంకా కొంచెం దాని టెండెన్సీ అనేది పాజిటివ్గా ఉంటుంది, అంటే ఎక్కువ ఎఫెక్ట్స్ ఉండకుండా ఉంటుందన్నమాట. ఒకసారి మనం పొజిషన్ చూద్దాం. లగ్నంలోనే కుజరాహులు ఉన్నారనుకోండి, బాగా టెస్టింగ్ నేచర్ని ఇస్తూ ఉంటాడు. సో లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు, పాజిటివ్ అంటే మన ఇంటికి ఒక దొంగ వచ్చాడు, దొంగతనం చేద్దామని చూస్తున్నాడు, మీరు ఇంట్లోనే ఉన్నారు, అప్పుడు దొంగతనం జరుగుతుందా? సెక్యూరిటీ అనేది ఉంటుంది కదా. సో లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు అలాంటి విషయాలు జరుగుతాయి. సో కాబట్టి దాని టెండెన్సీ అనేది తక్కువ. నెక్స్ట్ రెండో స్థానం అంటే ద్వితీయ స్థానం, కుటుంబ స్థానం. సో కుజుడు రాహువు కలిసి ఉన్నారు. సో లగ్నాధిపతి ద్వితీయంలో ఉండడం మంచిదే, అది మేష లగ్నానికి. అదే వృషభ లగ్నం అనుకోండి, వ్యయాధిపతి ధనస్థానంలో ఉన్నాడు, ఓకే, దాంతోపాటు రాహు కలిసి ఉన్నాడు అనుకోండి. సో ఒకవేళ రాహు గనక ఇక్కడ మిథునంలో అయితే గురు నక్షత్రం ఉంటుంది, తర్వాత అదేవిధంగా కుజ నక్షత్రం ఉంటుంది, రాహు నక్షత్రం ఉంది. ఏ నక్షత్రంలో ఉన్నది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కుజరాహువులు కలిసి వృషభ లగ్నానికి ఇదే నక్షత్రంలో ఆరుద్ర నక్షత్రంలో ఉన్నారనుకోండి, రాహు స్వనక్షత్రంలో ఉన్నాడు, పొజిషనల్ స్టేటస్లో ఉన్నాడు, రాహుతో పాటు కుజుడు కూడా ఉన్నాడు. ఇలాంటి సమయంలో రాహు రూల్ చేస్తూ ఉంటాడు వృషభ లగ్నానికి. రాహు దశ జరిగినప్పుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. అదే మేష లగ్నానికి చూడండి, రాహువు ధనస్థానంలో వృషభ రాశిలో ఉచ్చులో ఉన్నాడు. అయితే రాహు ధనస్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే లైఫ్ అంతా కూడా మనం డబ్బులు సంపాదించడమే టార్గెట్ అవుతుంది. అంటే ధనస్థానం చాలా బలంగా ఉన్నప్పుడు, ఎందుకంటే ఆ యొక్క స్థానాన్ని రాహు ఎగ్జాగరేట్ చేస్తుంటాడు, దానిలో ఉన్న ఎనర్జీని అంతా మనకి ఇస్తూ ఉంటాడు, డబ్బులు బాగా ఇస్తాడు. కాకపోతే భావరీత్యా ఫ్యామిలీ లైఫ్, ఫ్యామిలీలో ఉండే చికాకులు, గొడవలు ఇలాంటివన్నీ కూడా క్రియేట్ చేస్తుంటాడు. లైఫ్ ఎప్పుడు కూడా మనీ వెనకాల పరిగెట్టేటట్టు క్రియేట్ చేస్తూ ఉంటాడు. సో కుజరాహులు
ఇంకోటి కుజరాహులు కలిసి ఉన్న వాళ్ళకి ఎవరన్నా గ్యాంబ్లింగ్ చేస్తున్నా మోసం చేస్తున్నా ఫాస్ట్గా అర్థం చేసుకుంటుంటారు. ఇదొకటి. ఈ యొక్క కుజరాహుల కాంబినేషన్ అంటే ఉదాహరణకి దీన్ని నెగిటివ్ కాంబినేషన్ అనుకుంటే పాపస్థానాల్లో ముఖ్యంగా 2 పాపగ్రహాలు కదా, సో పాపస్థానాల్లో బాగుంటుంది. పాపస్థానాలు ఏంటిది? ముఖ్యంగా 6వ స్థానం. 6లో ఉన్నాడు అనుకోండి, ఎదుటివాడిని ఏమైనా సాధించి నెగోషియేషన్ స్కిల్స్తో తను స్పోర్టివ్గా గెలవడం జరుగుతుంది. కుజుడు 6లో ఉంటే మంచిదే కదా ఏ లగ్నానికైనా. సో ఎక్కడ నీచిలో ఉన్న ఉచ్చులో ఉన్న సంబంధం లేదు. సో కుజుడు రాహుతో కలిసి 6వ స్థానంలో ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తాడు. కాకపోతే చంద్రుడు బలంగా ఉండాలి. ఎందుకంటే పూర్ణచంద్రుడు బలంగా ఉంటే సంశయం లేకుండా ఏదైనా పోరాడగలుగుతారు. సో అందుకోసమే ప్రతి వీడియోలో కూడా నేను చంద్రుడు బలంగా ఉండాలి, చంద్రుడు బలంగా ఉండాలని చెప్తూ వస్తున్నా. అంతేగాని మీరు ఇంకో రకంగా తీసుకోకండి. సో 6వ స్థానంలో కుజరాహుల కలయిక ఉంటే నెగోషియేషన్ స్కిల్స్ అనేది చాలా సక్సెస్ఫుల్గా ఉంటాయి. స్పోర్టివ్ స్కిల్స్ అంటే ఆరాట పోరాటాలు అనేది ఎక్కువగా ఉంటాయి. తర్వాత 3వ స్థానంలో కూడా కుజరాహుల కలయిక ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే భాతృకారకుడైన కుజుడు తృతీయంలో ఉండడం వల్ల అంటే అన్నదమ్ములతో రిలేషన్స్ ఇవన్నీ కూడా కొంచెం నెగిటివ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సహాయక సహకారాలు అందించడానికి కుజుడు తృతీయంలో ఉంటే సొంతగా ఆరాట పోరాటాలతో సాధించుకోవాల్సింది ఉంటుంది. అది అలా వెళుతూ ఉంటుందన్నమాట. అంటే భావరీత్యా ఇబ్బంది చేస్తాడు. తర్వాత చతుర్థంలో ఉన్నాడు అనుకోండి, మనం చతుర్థంలో ఉంటే కుజు దోషం చెప్పుకున్నాం. చతుర్థంలో రాహు ఉంటే అంటే గుడ్ హార్ట్ పీపుల్ కాదు అన్నట్టు చెప్తూ ఉంటారు. అంటే హృదయం మంచిది కాదు, సో నెగిటివ్ పాయిజనస్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇంకోసారి ఏం జరుగుతుందంటే రాహు చతుర్థంలో ఉంటే తల్లికి దూరంగా ఉండాల్సి వచ్చిన అంటే సేమ్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్ అదర్ ఆస్పెక్ట్. ఉదాహరణకి చతుర్థంలో రాహు ఉన్నాడు, లగ్నాన్ని గురు దృష్టి చూస్తున్నాడు అనుకోండి ఉదాహరణకి, అప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. కాదే మదర్కి మదర్ల్యాండ్కి దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. ఇదొకటి. చతుర్థంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? పాపగ్రహం చతుర్థంలో ఉంది, చతుర్థమే కష్టం, దానికి తోడు పాపగ్రహం దానిలో రాహుతో కలిసి ఉంది, అంటే మరింత కష్టపడి సాధించుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇంకోటి చతుర్థం మదర్ల్యాండ్ లేకపోతే సొంత ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ విషయంలో లిటిగేషన్, ఒకవేళ అది ఎక్కడన్నా నెగిటివ్గా ఉందనుకోండి, ఈ యొక్క నక్షత్రాలు కూడా ఉంటుంటాయి కాబట్టి ఏ నక్షత్రంలో ఏ గ్రహం ఉందనేది మనం కూడా చూసుకోవాలి. రాహు కానీ కుజుడు కానీ ఉన్న నక్షత్రనాథుడు ఎవరైతే ఉన్నాడో ఆయన లాభస్థానంలో కాకుండా వ్యయస్థానంలో ఉండిపోయాడు అనుకోండి, సో అప్పుడు 4-12 ఆపరేట్ అవుతుంది. అటువల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా సొంత ఇల్లుని కోల్పోవడం ఈ కుజదోషం వల్ల జరుగుతుంది. అదే చతుర్థ స్థానం లాభస్థానంలో ఉందనుకోండి, ఆకస్మికంగా ఏదో ఒక ప్రాపర్టీ మనకు కలిసి రావడం జరుగుతుంది. సో ప్రతి ఎనర్జీ ఇట్ కెన్ బి నెగటివ్ ఆర్ పాజిటివ్, 2 షేడ్స్ ఉంటాయి ప్రతి ఎనర్జీకి. సో కత్తి ఉంది, కత్తి మనకి మంచి చేస్తుందా అంటే మంచి చేయకపోవచ్చు, చెడు చేస్తుందా అంటే చెడు చేయకపోవచ్చు. మనం ఎలా వాడుకుంటే అది అలా చేస్తుంది. అలానే ఈ యొక్క ఎనర్జీని మనం అర్థం చేసుకుంటే ఈ ఎనర్జీ మనకి ఇక్కడ పాజిటివ్గా పనిచేస్తుందా నెగిటివ్గా పనిచేస్తుందా అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఆల్రెడీ పంచమంలో కుజరాహులు ఉన్నారు, సో సర్పదోషం ఉంది కాబట్టి సహజంగా సంతాన సమస్యలు ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటారు. అబ్బాయిల కన్నా అమ్మాయిలకైతే గైనికల్ ఇష్యూస్, ముఖ్యంగా అమ్మాయిలకి కుజరాహుల కాంబినేషన్ ఎక్కడ ఉన్నా కూడా ఎనీ హౌస్లో ఉన్నా ఖచ్చితంగా గైనికల్ ఇష్యూస్ కానీ మిస్క్యారీ అవ్వడానికి కానీ ఇలాంటి కాంబినేషన్ అనమాట కుజరాహులి. సో ముఖ్యంగా సంతాన సమస్యలు తీసుకునేటప్పుడు కూడా ఈ కుజరాహుల కాంబినేషన్ తీసుకుంటుంటారు. నెక్స్ట్ 6th హౌస్ రోగస్థానం. సో 6వ స్థానంలో ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మరింత ఎగ్జాగరేట్ చేయడం, ప్రాబ్లం ఇవ్వడం ఇలాంటివి చేయొచ్చు అనమాట నెగిటివ్ ఎఫెక్ట్లో. ఒక్కోసారి సేమ్ ఎనర్జీ పాజిటివ్ రిజల్ట్స్, భావరీత్యా నెగిటివ్ రిజల్ట్స్. సో మొత్తం ఇది పాజిటివ్గానే ఇస్తుంది నెగిటివ్గా ఇస్తుందని తీసుకోవడానికి లేదు. వేటిల్లో పాజిటివ్ ఇస్తుంది, వేటిల్లో నెగిటివ్ ఇస్తుంది, దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఒకే దశలో పాజిటివ్ ఈవెంట్స్ నెగిటివ్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి ఒకే అంతర్దశలో. సో భావరీత్యా ఏది జరుగుతుంది యోగరీత్యా ఏది జరుగుతుందని డైవర్షన్ తీసి మనం విడదీస్తే కానీ మనకి క్లారిటీ రాదు. ఆల్రెడీ నెక్స్ట్ 7వ స్థానం కుజరాహుల కలయిక ఉంది. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా సప్తమంలో మ్యాల్ఫిక్ పాపగ్రహం ఉంటే ఏంటి ఆపోజిట్ వాళ్ళ మీద ఆల్ ఆఫ్ సడన్గా మనకు కోపం వచ్చేస్తూ ఉంటుంది, ఇదొకటి. దానికి తోడు రాహు కలిశాడు, ఇంకేంటిదిగా సామాజిక సంబంధాలన్నీ దెబ్బతింటాయి. సో ఐదర్ హస్బెండ్తో అన్నా బాగుంటుంది, లేకపోతే సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు, ఇంట్లో బాగోదు. సో ఇంట్లో బాగుంటే బయట బాగోదు. సో ఈ విధమైన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఈ యొక్క సప్తమంలో కుజరాహుల కలయిక వల్ల జరిగేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 8వ స్థానం ఆయుర్దాయం, వీటిని తెలిపేది. అష్టమంలో కుజుడు ఉంటే కూడా కుజుదోషం కింద తీసుకుంటారు. దానికి తోడు రాహు కనుక కలిసాడు అనుకోండి, కుజరాహుల కలయిక, ఆ యొక్క కోపము, దానికి తోడు లైఫ్లో సడన్ ఈవెంట్స్, కుజుడు 8వ స్థానం వల్ల రాహుతో కలయిక. అష్టమ రాహు కూడా అంటే హస్బెండ్ యొక్క ఆయుక్షీణానికి కూడా తెలియజేస్తూ ఉంటుంది. అంటే వైదవ్య యోగాన్ని కూడా అష్టమ కుజరాహుల కాంబినేషన్. అష్టమంలో రాహు ఉంటే కూడా అబ్బాయిలకి ఒక్కోసారి మ్యారీడ్ వాళ్ళతో రిలేషన్స్ ఇలాంటి అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కూడా అవ్వడానికి అవకాశం ఉంది. డిపెండ్స్ ఆన్ కాంబినేషన్.
అష్టమంలో రాహు వల్ల కొన్ని కాంప్లికేషన్స్ ఉంటూ ఉంటాయి. ఈ యొక్క కుజుడితో రాహు కలిసినప్పుడు ఈ కాంప్లికేషన్స్ మరింత ఎగ్జాగరేట్ అవ్వడానికి డిపెండ్స్ ఆన్ సిగ్నిఫికెన్స్ దశ అంతర్దశలను బట్టి జరుగుతుంది. అంతేగాని నాకు ఈ కాంబినేషన్ ఉంది లేదా ఆయనకి ఈ కాంబినేషన్ ఉంది ఇలా జరుగుద్దా అని చెప్పేసి అడగండి. సో అది చార్ట్ అనలైజ్ చేసేటప్పుడు మాత్రమే వస్తుంది. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ డిఫాల్ట్స్, అంటే బేసిక్స్ ఇది ఎలా ఉంటుంది అనేది. సో దాన్ని అలానే అప్లై చేసుకోవాలా, నల్లిఫై అయిందా లేదా అనేది మనం చార్ట్ అనలైజ్ చేసినప్పుడే చూడాలి. ఓకే, ఆల్రైట్. 9వ స్థానంలో కుజరాహుల కలయిక. సో ఆ లగ్నానికి యోగకారకుడు అయ్యి, అంటే లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు, మేష లగ్నానికి మంచిది, రాహు కూడా కలిసి ఉన్నాడు. సో ఈ 9వ స్థానంలో పాపగ్రహం పాజిటివ్ రిజల్ట్ కాదు, లగ్నాధిపతి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు మంచిదే. కాకపోతే ఆ యొక్క కాంబినేషన్స్, మిగిలిన కాంబినేషన్స్ బట్టి ఒక్కోసారి తండ్రి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్లో ఒక్కోసారి ఇబ్బందులు రావచ్చు, ఒక్కోసారి సడన్ గెయిన్స్ కూడా రావచ్చు. బోత్ సైడ్స్ ఉంటాయి. సో మిగిలిన ఆ నక్షత్రాధిపతి లాభంలో ఉంటే వేరే ఇస్తుంది, వేన్లో ఉంటే వేరే వస్తుంది. సో ఏదైతే గ్రహం నీచంలో పడినా, ఉచ్చులో ఉన్నా, ఏదైనా కాంబినేషన్లో ఇరుక్కున్నా అది ఏ నక్షత్రంలో ఉంది, ఆ నక్షత్రనాథుడు బలంగా ఉన్నాడా లేదా అనేది మనం వెరిఫై చేయాలి. అది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ దశమంలో కుజుడు, దశమంలో రాహు. దశమం కేంద్రం, అంటే దశమం పరస్పర కేంద్ర విధింపు లేకుండా ఈ యొక్క కుజరాహులు కలిసి ఉంటే అన్లిమిటెడ్ మనీ లైఫ్లో వెరీ సక్సెస్ఫుల్గా అంటే ఎంత కాంప్లికేషన్ అయినా ఛేదించి ఎన్ని మాయలైనా చేసి వాళ్ళ స్వార్థాన్ని కంప్లీట్గా ఫిల్ఫిల్ చేసుకునే కెపాసిటీ వస్తూ ఉంటుందన్నమాట. అంటే ఒక్కోసారి ఏమవుతుందనంటే సమాజం మీద, మనుషుల మీద ఒక రకమైన నెగిటివ్ ఒపీనియన్స్ వచ్చేస్తాయి. వీళ్ళందరూ మనుషులు కాదు, నాది నేను సాధించుకోవాలి, నేను సాధించుకుంటే కానీ నేను ఇంకా ఏమీ చేయలేను అనే ఒక సిచ్యువేషన్ వచ్చేస్తుంది. సో దశమంలో ఈ కుజరాహువుల వల్ల కాంబినేషన్ వల్ల ఫస్ట్ ప్రొఫెషనల్లో కానీ ఈ యొక్క సిచ్యువేషన్లో పీపుల్తో కానీ కొంత అబ్స్ట్రకల్స్ ఇవన్నీ ఫేస్ చేసి ఆటోమేటిక్గా దేర్ ప్రాస్పెక్టివ్ అండ్ మెంటల్ స్టేటస్ నెగిటివ్కి షిఫ్ట్ అయిపోతుంది. షిఫ్ట్ అయిపోయి వాళ్ళ నెగిటివ్ ఎనర్జీతో ప్రతి విషయాన్ని సాధించడం జరుగుతుంది. సో ఈ కుజరాహువుల కలయిక వల్ల విచిత్రమైన వ్యాపారాలు, లేదా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో గ్యాంబ్లింగ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా దశమంలో కుజరాహుల వల్ల కలయిక వల్ల జరుగుతుంది. దానికి దశ ప్రోగ్రెషన్స్ అవన్నీ కలిసి వస్తే ఇక చెప్పలేనంత విధంగా ఉంటుంది. అదేవిధంగా ఉదాహరణకి కొన్ని లగ్నాలకి మిథున లగ్నం, దశమంలో రాహువు, తృతీయంలో కుజుడు, షష్ఠ లాభాధిపతి మిథున లగ్నానికి పాపయ్యి లాభాధిపతి అయ్యాడు కదా. మిథునంలో ఉన్న లగ్నానికి సింహంలో ఉన్న కుజుడు అష్టమ దృష్టితో రాహుని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, అన్లిమిటెడ్ మనీ. ఇది ఒక కాంబినేషన్. అంటే దశమంలో కానీ లాభంలో కానీ ముఖ్యంగా ఈ యొక్క కుజరాహుల కాంబినేషన్ కలిసి ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంటాయి. నేను కుజరాహుల కాంబినేషన్ 10, 11లో ఉంటే ఇబ్బంది ఇవ్వదని చెప్తాను, మిగిలిన ఎక్కడ ఉన్నా కానీ ప్రాబ్లమ్స్ ఇస్తుంది. అండ్ ముఖ్యంగా అష్టమ స్థానంలో కానీ లేకపోతే 12వ స్థానంలో, ముఖ్యంగా అమ్మాయికి 12వ స్థానంలో కుజరాహుల కాంబినేషన్ కనుక ఉండి అక్కడ శుక్రుడితో ఏదైనా కనెక్టివిటీ కానీ లేకపోతే శనితో కానీ కొన్ని కనెక్టివిటీస్ కనుక ఉంటే అక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో 12th హౌస్లో కుజరాహుల కాంబినేషన్ వెరీ టఫ్, సో వెరీ కాంప్లికేటివ్. అండ్ ఎవరికైనా కూడా రాహు 12లో ఉండి కుజుడితో కనెక్షన్ కానీ కుజుడితో ఆస్పెక్ట్ కానీ ఉంటే వాళ్ళ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, అత్యాశ వల్ల కూడా హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేసి బిజినెస్లో చాలా లాసెస్ అయిన సిచ్యువేషన్స్ కూడా చాలా ఉంటుంటాయి. రాహు కానీ కుజుడు కానీ ముఖ్యంగా పాపగ్రహాలు 12 ఉంటే ఖర్చు విపరీతంగా ఉంటుంది. అది కుటుంబాధిపతి అయితే మరింత నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఇంకోటి, ఇప్పుడు ఉదాహరణకి నాది వృషభ లగ్నం అండి, మేషంలో కుజరాహుల కలయిక జరిగింది, మరి ఎలా ఉంటుంది? సో ఇక్కడ వ్యయాధిపతి వ్యయస్థానంలో ఉన్నప్పటికీ కూడా రాహు 12 ఉండడం ఇక్కడ మైనస్ పాయింట్ అనమాట. సో అయితే రాహు దశ ఆర్ కుజు దశ ఏదో ఒక దశ ఊహించి ఇంకో దశలో భావరీత్యా కానీ యోగరీత్యా కానీ మిగిలిన దానిలో నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. ఎందుకంటే వృషభ లగ్నానికి సప్తమాధిపతి కూడా అయ్యాడు కదా. సో ఆ నక్షత్రాన్ని బట్టి, ప్రోగ్రెషన్స్ని బట్టి ఎస్ దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏ డైవర్షన్ని లైఫ్లో నెగిటివ్గా ఫామ్ చేస్తుందని చెప్పచ్చు. అది స్వక్షేత్రమైనా కూడా ఒక్కోసారి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఎనీవే నాకు తెలిసి కుజరాహుల కాంబినేషన్ కొంచెం మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. సో దీన్ని ఆ టైంలో డిపెండ్స్ ఆన్ ద టైం బట్టి, ప్రాస్పెక్టివ్ని బట్టి దీన్ని ఎంతవరకు అప్లై చేయాలి, ఇది యాక్టివేషన్లో ఉందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. ఇంకోటి, గోచారంలో ఈ కుజరాహులు ఎప్పుడన్నా కంజాయిండ్ అయినప్పుడు కూడా ఇలాంటి కాంబినేషన్స్ వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరిహారాల గురించి మాట్లాడుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చనాభిషేకం, సుబ్రహ్మణ్య అష్టకం ఇలాంటివి చేయడం అనేది బెస్ట్ పరిహారం. ఇంతకు మించి ఇంకా పరిహారాలు ఏమి ఉండవు నాకు తెలిసి. అదొకటి చేస్తే మనలో ఇంక్లినేషన్, మనలో పాజిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా పాజిటివ్ వైబ్రేషన్లో వచ్చి మనల్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అదొక్కటే నా సజెషన్. ఇంకా మీకు ఈ టాపిక్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.